కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజాము నుంచే దీపారాధన చేయడం కోసం జనం విపరీతంగా ఆలయాల్లోకి వెళ్లారు. వరంగల్ నగరం అంటేనే కాకతీయ రాజులు పాలించినటువంటి వరంగల్ నగరంలో శివాలయాలకు పెట్టింది పేరు. ఈ శివాలయాల దగ్గర దీపారాధన చేస్తే పూర్తిగా ఏడాది పాటు దీపారాధన చేయని వాళ్ళందరూ కూడా దీపారాధన చేయడానికి ఈ రోజు ఒకే రోజు 360 వత్తులు కాల్చేలాగా ఒక ఆలోచన చేస్తారు. ఇలా చేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పుణ్యం దక్కుతుందనే ఉద్దేశంతో ఈ రోజు దీపారాధన చేయడం కోసం పెద్ద ఎత్తున భక్తులు దీపారాధన చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాగే హరిహరులకు ఇది చాలా ప్రీతిప్రాతమైనటువంటి రోజు కాబట్టి ఇటు వైష్ణవ దేవులు అలాగే విష్ణుకు సంబంధించిన వాళ్ళు అలాగే శివారాధన చేసే అందరూ కూడా ఈ రోజు దీపారాధన చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడితో పాటు సిద్ధేశ్వర ఆలయం అలాగే మిగిలినటువంటి చరిత్రాత్మక ఆలయాల్లో పూర్తిగా దీపారాధన చేస్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తుంది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఆరాధన కాస్త ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా ఆరాధన కొనసాగుతున్న నేపథ్యంలో అసలు దీపారాధన చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది, ఈ రోజు దీపారాధనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, హరిహరులను ఎలా దీపారాధన చేయడం వల్ల ప్రసన్నం చేసుకోవచ్చు, కార్తీక పౌర్ణమి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు సురేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ రోజు దీపారాధనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచి ఈ రష్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం? ఓం నమ శివాయ. ఈ సిద్ధేశ్వర దేవాలయం ఇది స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది మనకు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రాలో తెలంగాణలో పడమర్ముఖ ద్వారా ఆంధ్రాలో శ్రీకాళహస్తి అయితే తెలంగాణలో ఇదొక్కటే. అంత పవిత్రమైన దేవాలయం ఇది. ఈ స్వామివారికి ఏంటి అంటే కార్తీక మాసంలో 30 రోజులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తాము. ప్రతిరోజు స్వామివారికి అన్నాభిషేకం కూడా నిర్వహిస్తాము. ప్రతి కార్తీక సోమవారం నాడు ఉదయం నుండి సామూహిక రుద్రాభిషేకాలు అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా గర్భాలయంకి వెళ్లి స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము. అన్న పూజ అంటే ఏ దేవాలయం కూడా అన్నాభిషేకం నిర్వహించరు, మహానైవేద్యం మాత్రమే స్వామివారికి సమర్పిస్తారు. ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత అంటే అన్నాభిషేకం అంటే ఇప్పుడు మనం గంగాజలం ఎట్లయితే స్వామికి అభిషేకం చేస్తున్నామో అదే అన్నాభిషేకం తోటి అభిషేకం నిర్వహించి అదే ప్రసాదం అంటే మనకు పురాణాల్లో ఏంది అంటే అన్నాభిషేకం చేసిన అన్నము ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క లింగం అవుతుందని చెప్పేసి మనకు పురాణాలు ఉంది. అంత పవిత్రమైన అన్నాన్ని ప్రసాదంగా ఈ దేవాలయంలో పురాణం నుంచి భక్తులకు వితరణ చేస్తున్నాము. అదే మేము కూడా ఆనవాయితీ కొనసాగిస్తున్నాము. అందుకే సాయంకాలం కార్తీక మాసం సాయంకాలం ప్రత్యేక అలంకరణ నిర్వహించి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా స్వామివారికి అన్నాభిషేకం కూడా ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. ఉదయం ఎన్ని గంటల నుంచి ఇక్కడ దీపారాధన చేస్తారు, ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది, సుమారు ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకునే అవకాశం? దేవాలయంకు ముహూర్తంలోనే స్వామివారి దేవాలయం తీర్చామండి. అంటే సుమారు 3 గంటలకు దేవాలయం తీర్చేసి సుప్రభాత సేవ అభిషేకం ప్రత్యేక అభిషేకం నిర్వహించి తదనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తాము. ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారికి ఈ దేవాలయంకు ప్రత్యేకత ఏంటంటే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. అంటే సుమారు ఈ కార్తీక పౌర్ణమి 10,000 మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఒక వరంగల్ జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల అంటే మనకు కరీంనగర్ నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి వచ్చేసి, ఎందుకంటే ఇది తెలంగాణలో స్వయంభూ లింగంగా విరాజిల్లుతుంది కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే శివకేశవులకు ఎంతో ముఖ్యమైన కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో మన 12 నెలల్లో ఈ ఒక్క నెలకు అంత ఇంపార్టెన్స్ ఏంటంటే శివకేశవులు ఇద్దరు సమానమే. అంటే మహాశివరాత్రి రోజు ఈ యొక్క శంకరునికి అంటే లింగరూపమైన శంకరునికి నారాయణుడు ఒక రాత్రి 12 గంటల లింగోద్భవ సమయాన ఒక మారడాకు లింగానికి సమర్పిస్తాడు. అంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ నారాయణునికి శంకరుడు వచ్చేసి ఒక తులసి దళం పెడతానని మన పురాణాలు ఉంది. అంటే ఈ శివరాత్రి అంతటి రోజు ఈ రోజు అంటే అంత పవిత్రమైన రోజు కాబట్టి భక్తులు అంటే ధాత్రి వృక్షానికి 365 కట్ట వెలిగించుకొని వారి పిల్లలకు ఆరోగ్యం సౌభాగ్యం వాళ్ళ కోరికలు కూడా తీరాలని చెప్పేసి ధాత్రి వృక్షం అంటే నారాయణ ఉసిరి చెట్టు కాడ దీపం వెలిగించి లక్ష్మీనారాయణతో సమానమైన ధాత్రి వృక్షం దగ్గర వెలిగిస్తారు. ఇది ప్రస్తుతం చూస్తున్నాం మనం సిద్ధేశ్వర ఆలయంలో ఉన్నటువంటి రద్దీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా క్యూ లైన్లో వెళ్లేలాగా పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే అభిషేకం చేసుకునేలాగా పూర్తిగా ఎంతమంది వచ్చినా నిత్యం అభిషేకాలు జరిగేలాగా ఉంటుంది. మిగిలిన చోట కేవలం రుద్రాభిషేకంకు కొంత సమయం మాత్రమే ఇస్తారు, స్వయంగా అభిషేకం చేయడానికి కొంత సమయం మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఆ తర్వాత అలంకరణ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి అలంకరణ ప్రక్రియలో భాగంగా అభిషేకాలు కొనసాగవు కాబట్టి
దాంతో ఈ ఒక్క దగ్గరే నిత్యం అభిషేకం కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏడాది పాటుగా దీపం వెలిగించలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకేసారి 360 వత్తులు దీపారాధన చేయడం వల్ల తమకి ఏడాది పాటు దేవుడికి దీపారాధన చేసినట్టుగా ఉంటుందని భావించినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. ఈ చెట్టు దగ్గరతో పాటుగా దేవుడికి సమీపంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా దీపారాధన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీని చూడవచ్చు. సుమారుగా 10,000 మంది భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరొక వైపు ఇక్కడ దీపారాధన చేస్తున్నటువంటి కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, దీపారాధన ఎందుకు చేస్తారు అనేది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దీపారాధన ఎందుకు చేస్తారు ఈరోజు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ సిద్ధేశ్వరాలకి ఎవ్రీ ఇయర్ రావడానికి, అంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ స్పెషల్ గా ఉంటుందని ఇక్కడికి వస్తాం దర్శనానికి. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడ. దర్శనం చేసుకున్నారు, దీపారాధన చేస్తారా? దీపారాధన ఇప్పుడే చేస్తాం. ఎన్ని వత్తులు చేస్తారు, ఎలా చేస్తారు? 366 వత్తులు. సంవత్సరానికి మనము అన్ని వత్తులు కాలవకుండా ఈ రోజు ఒక్కరోజే దేవుడికి సమర్పణం చేసుకోవాలని చేస్తుంటామండి. మీరు దీపారాధనకి ఇక్కడికి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? అవునండి, కేయూ కాండేలో వచ్చామండి. మేము ఎప్పుడు సిద్ధేశ్వరాలయం అంటే మాకు నమ్మకం ఎక్కువ అండి. మనం ఏది కోరుకుంటే అది ఇచ్చే దేవుడు. దీపారాధనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 360 ఒత్తులు మనం డైలీ దీపం ముట్టేయకున్నా కూడా ఒక రోజు ముట్టిస్తే అంత మనకు అంత పుణ్యం కలుగుతుందని. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం. ఏ రోజు మిస్ అయినా ఆ దీపారాధన కనుక రోజు చేయాల్సినటువంటి సందర్భంలో చేయలేకపోతే ఆ ఒకే రోజు ఈ శివరాత్రికి సంబంధించి శివునికి వేడుకోవాలన్నా, అలాగే నారాయణునికి భక్తిపూర్వకంగా తమ కోరికలు వెల్లడించాలన్నా 360 వత్తులని ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు కనుక వెలిగించగలిగితే ప్రతిరోజు దీపం పెట్టాల్సినటువంటి పరిస్థితిలో మిస్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో భక్తులు ఈరోజు 360 వత్తులు వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి దానికి అనుకూలంగానే అందరు భక్తులు వచ్చి దీపారాధన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీంతో సిద్ధేశ్వర ఆలయంతో పాటుగా 1000 స్తంభాల గుడి, రామప్పలో ఉన్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి రామప్ప సంబంధించినటువంటి గుళ్ళోను, సోమేశ్వర టెంపుల్లో, ఇలా వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన శివాలయాల్లో అన్ని చోట్ల కూడా రద్దీతో కిటకిటలాడుతుంది. దీపారాధన కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరాన్ వాజిద్, అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.